విశ్వాసులకు ప్రార్థన నిలయంగా, ప్రార్థించిన విశ్వాసుల హృదయాలకు శాంతి, కరుణ అందించే కేంద్రంగా ముత్యాలపాడు చర్చి బాసిల్లుతోంది. 133 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చర్చి నేటికి చెక్కుచెదరలేదు. నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని ముత్యాలపాడు ఎస్బీజీ చర్చి అతి పురాతనమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ చర్చి 130 ఏళ్లు పూర్తి చేసుకుంది. అత్యంత సుందరంగా నిర్మించిన ఈ చర్చి నేటికి చెక్కుచెదరని కట్టడంగా చరిత్రలో నిలిచిపోయింది. ఎస్బీజీ సంఘ స్థాపనకు ముత్యాలపాడు గ్రామం పునాది. జిల్లాలోనే మొదటిగా అక్కడ చర్చి నిర్మించి సువార్త సేవను ప్రారంభించారు. 1852వ సంవత్సరంలో అల్ఫ్రెడ్ ఈ ప్రాంతానికి ప్రథమ మిషనరీగా వచ్చి 30 మందికి బాప్తిజం ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అదే సంవత్సరంలో రెవరెండ్ జాన్ క్లే ద్వారా రెండో మిషనరీగా వచ్చి 1852లో ఒక బావిని తవ్వించారు. సువార్త సేవ చేస్తూనే భార్య కుమారుణ్ణి ఆయన కోల్పోయారు. రాయలసీమలోనే మొదటిగా చర్చి నిర్వహణలో ప్రాథమిక పాఠశాల, వైద్యశాల నిర్మించారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రెవరెండ్ రెండీ షెపర్డ్ ద్వారా 1877 నవంబర్లో ముత్యాలపాడుకు వచ్చి సేవను ప్రారంభించారు. 1984లో మద్రాసు అధ్యక్ష బిషప్ రైట్ రేవా ఫెడరిక్ బెల్ ద్వారా చర్చి నిర్మాణానికి పునాది వేశారు. ముత్యాలపాడు నుంచే రెండీ షెపర్డ్ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో సువార్త సేవను వ్యాప్తి చేశారు. ఆయన నివాస భవనంగా నిర్మించుకున్న బంగ్లా నేడు ఎస్టీ ఉన్నత విద్యాలయ భవనంగా మారింది. 1912వ సంవత్సరంలో ఆయన కన్నుమూశారు. నేటికి ముత్యాలపాడు చర్చి ఆవరణలో ఆయన సమాధికి ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ముత్యాలపాడు చర్చిలో నాటి నుంచి క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 133 ఏళ్ల క్రితం కట్టిన ఈ చర్చి నేటికి సుందరంగా ఆనాటి కట్టడాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మారుమూల గ్రామంలో ఉన్న అతి పురాతనమైన ఈ చర్చిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. ప్రస్తుతం ఆదివారం సండే స్కూల్, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని పాస్టర్ సంజీవ్ రాజ్ తెలిపారు. క్రైస్తవ లోకమంతటికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో శుభములు, ఆశీస్సులు. ప్రత్యేకంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మిషనరీలు ఎన్నుకోవటమే కాకుండా ఈ మారుమూల ప్రాంతంలో విద్యను, వైద్యాన్ని, ఆధ్యాత్మికతను మూడింటిని ప్రారంభించడానికి వారి ప్రాంతం ఎన్నుకొని 1893వ సంవత్సరాన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ మిషన్ 1855వ సంవత్సరంలోనే ప్రారంభించబడింది. 55వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ మిషన్ పరిచర్య మొదటగా వైద్యశాల, దాని తర్వాత విద్య, దాని తర్వాత ఆధ్యాత్మిక దేవాలయం, ఈ మూడు నిర్మించడం జరిగింది. 1893 తర్వాత అనేక సంవత్సరాలుగా దేవుణ్ణి అనేక మంది విశ్వాసులు ఆరాధించారు. 1974వ సంవత్సరంన ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అంటే పునర్నిర్మాణం, మరమ్మతులు చేసి దేవుని మహిమార్థం మరలా దీన్ని వాడడం జరిగింది. అప్పటి నుండి మరలా ఈ 2024వ సంవత్సరం మరలా మరమ్మత్తు చేయగలిగేటువంటి గొప్ప దేవుడు మాకు ఇచ్చినందుకు మొదటగా దేవునికి వందనాలు. నేను వచ్చిన సమయంలో ఈ పెంకులు కనీసం నిలబడేటువంటి పరిస్థితి లేకుండా జారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి.